మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2024 ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చావు దెబ్బ కొట్టింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడపలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. మరిన్ని వివరాలు కడప ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించినటువంటి మాధవిరెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, వైసీపీ కంచుకోట కడపకి బీటలు వారినట్లు మీరు అఖండ విజయం సాధించారు. ఈ విజయం మీకు ఎలా అనిపిస్తుంది? కంచుకోట ఇంకా లేదు, బద్దలైపోయింది. ఇది అందరి కోట. ఓకే, కడప అందరిది, కడప అందరికి సంబంధించింది. కడప వైసీపీ వాళ్ళదని చెప్పి చేసిన అరాచకాలకు పరాకాష్ట అయింది అని అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం. ఈ రోజు లాస్ట్ 5 years నుంచి నా డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ఉండి అవినీతి అనేది ఎంత ఎత్తుకెళ్ళిందంటే ఒక నిశ్శబ్ద విప్లవంగా వచ్చి ప్రజలు ఆయన్ని పదవిలోంచి తీసేయడం జరిగింది. అలాగనే వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో చేసిన దుర్మార్గాలకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫలితం వాళ్ళకి ఇచ్చారు. 151లో మధ్యన 5 చెరిపేసి లాస్ట్ లో మిగిలిన 1 ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకందరికి లెసన్. అర్థమైందా? మనం ఏం దానికి వచ్చాము, ఎందుకు పోటీ చేస్తున్నాం ఎమ్మెల్యేగా, మనం ఏమి ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాము అనేది మనం కూడా గుర్తుపెట్టుకొని మట్టంగా పని చేసుకుంటుంటే ప్రజలు కూడా మనల్ని నమ్ముతారు. మనకు మళ్ళా అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో టీడీపీకి ఎంత మెజార్టీ రావడానికి ప్రత్యేక కారణం ఏంటి మేడం? జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైన పాలన. ఆయన అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ప్రజావేదిక కూల్చవేత చేస్తూ ఆ తర్వాత ఎన్నో దుర్మార్గాలు, ఎంతమంది మీరు ఆయన సుధాకర్ డాక్టర్ గురించి కానీ, ఇక్కడ పిల్లోళ్ళు సూసైడ్ చేసుకునే విషయం కానీ, ఎంతమందిని ఎంతమైన దురాక్రమణలు, వాళ్ళ మీద కేసెస్ లేవు, అన్యాయం జరుగుతూ ఉంది అమాయకుల మీద. మొత్తం పోలీస్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, ఎవ్రీ సిస్టమ్ని కబ్జా చేసేసుకొని రాష్ట్రంలో ఒక అరాచక రాక్షసత్వాన్ని ఎలా ఉంటుందో ప్రజలకందరికీ చూపించారు. దాని ఫలితమే ఇది. కాబట్టి మనం పురాణాల్లో కూడా చూస్తాం, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతే కంప్లీట్గా కలిక మునిగిపోతుంది. అది ఒక సునామీ లాగా వచ్చి అట్లా హరప్ప, సింధు, ఎన్ని చాలా కల్చర్స్ వెళ్ళిపోయినాయి మనకి, రాజరికాలు కానీ ప్రతి ఒక్కటి. ఇది కూడా అదే. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఇంతవరకు చరిత్రలో ఇది హిస్టరీ. 164 గెలవడం అనేది ఒక హిస్టరీ. మోడీ గారు చెప్పినారు కదా, బాబు గారు సున్కే ఆశ్చర్య హోగయా, అది హిస్టరీ. అది హిస్టరీ. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక కనువిప్పు. రేపు ఎంత జాగ్రత్తగా పరిపాలన చేయాలా, ప్రజలకు ఏంటి కావాలా, ప్రజల సంక్షేమం ఏంటని తెలుసుకొని మేము కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రవర్తించాలి. ఈ రోజు నేను వెళ్తుంటే పోలీసు వాళ్ళు మాకు రూట్ క్లియర్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు. నేను ఒకటే చెప్పాను మా వాళ్ళకి, ఐ డోంట్ వాంట్ దిస్. నేను అందరితో కలిసి ఉండాలనుకుంటున్నాను, నాకు ఇవన్నీ వద్దు. అది వాట్ ఈస్, మనం మామూలుగానే ఉన్నాం ఇన్ని రోజుల వరకు. ఈ రోజు ఏం పెద్ద కిరీటం ఎక్కలే. ఈ రోజు యాక్చువల్ బాధ్యత తీసుకున్నాం, ప్రజల కోసం పని చేయాలని చెప్పేసి, ప్రజలతో తోడుగా ఉండాలని చెప్పేసి, ప్రజా సంక్షేమం కోసం అది వాగ్దానం చేసినాం. అది తెలుసుకున్నాను ఈ రోజు. కడప పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రణాళికలు తీసుకెళ్తున్నారు? బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంత పెరిగిందో మీకు అందరికీ తెలుసు. మంది 2nd బిగ్గెస్ట్ పార్టీ ఎంపీలు ఇచ్చిన పార్టీలో. కాబట్టి డెఫినెట్గా ఇది మన కోసం, ఆంధ్రప్రదేశ్ అదృష్టం, కడప అదృష్టం కోసమే వచ్చిన ఈ రిజల్ట్స్. డెఫినెట్గా పెద్ద ఎత్తున నిధులు సమీకరించడము, పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి చేయడము. అలాగే ఈరోజు ఆల్రెడీ మేము కడపలో తిరిగి మేము వాగ్దానం చేసిన షామీరియా బ్రిడ్జ్, లా బ్రిడ్జ్ 2 కట్టడానికి ఏ పొజిషన్లో ఉంది కనుక్కోవడం జరిగింది. ఇమ్మీడియట్గా సదరు కాంట్రాక్టర్కి, సదరు వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో సంబంధించిన వ్యక్తి అయినా కానీ మాకు మళ్ళీ టెండర్లు వేసుకొని మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ని పిలవాలంటే టైం సరిపోదు. మేము ఆయన చేసినట్టు దుర్మార్గమైన అరాచక పాలన చేయదలుచుకోలేదు. ఎవరు టెండర్ వేశారో, ఎవరు టెండర్ సాధించుకున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి అగ్రిమెంట్ చేసి పనులు మొదలు పెట్టండి అని చెప్పడం కూడా జరిగింది. ఆయనతో 6 నెలల్లో పని చేయించి ప్రజలకు దానికి సౌకర్యం కల్పించే విధంగా ముందుకు పోతాము. దాంతోపాటు ఈరోజు కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏమేమి వర్క్స్ అవసరం, కడపలో ఏమేమి కావాలా, మా మేనిఫెస్టోలో ఏమున్నాయి, మేము ఏం చేయాలని వాగ్దానం చేశాము. అలాగనే ఏవేవి మొదలుపెట్టి ఏ స్థితిలో ఉన్నాయి, దేనికి అడ్డంకులు ఉన్నాయి, అన్ని విషయాలు మాట్లాడేసి వచ్చాము. మళ్ళా 3-4 days మళ్ళీ విజయవాడ నుంచి వెనక్కి రాగానే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని హౌ టు గో హెడ్ విత్ దట్. అంటే నేను చెప్పాను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో, మేము గెలిచిన క్షణం నుంచి పనిచేస్తాం. నేను రాత్రి కోడ్ అయిపోయింది. ఈరోజు పొద్దు నుంచి స్టార్టెడ్ వర్కింగ్.
ఆల్రెడీ దీనికి ఎలా ప్రణాళిక చేసుకోవాలని ఉంది. డెఫినెట్గా విల్ వర్క్ హార్డ్. మా సొంత కంపెనీని ఎంత కష్టపడి బిల్డ్ చేసినా అలాగనే రేపు కడపని కూడా అంత పెద్ద ఎత్తున కష్టపడి దీన్ని పునర్నిర్మిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైన మీరు మంత్రి అయ్యే అవకాశం ఉందా మేడం? స్పెక్యులేటివ్ క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పలేను. మనకు అదృష్టం ఉంది అని అంటే వస్తుంది. డెఫినెట్గా దాన్ని బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తాము. బట్ టిల్ యట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఒక విలువైన సమయాన్ని మా కోసం కేటాయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.